తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన ఏదైనా పని మీద ప్రజల్లో గనక తీవ్ర వ్యతిరేకతను చివరికి వాళ్ళ సొంత పార్టీ శ్రేణుల్లో పార్టీ సొంత సానుభూతి పరులో గనక వ్యతిరేకత కనిపించింది అనుకోండి, ఇమ్మీడియట్గా మనకు తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళలో చంద్రబాబు నాయుడు గారి ఒక స్క్రోలింగ్ ఒక వార్త కనిపిస్తుంది. సో అంశం మీద ముఖ్యమంత్రి సీరియస్, పార్టీ నాయకులు అదుపు తప్పొద్దు అని హెచ్చరిక, ఇంకోసారి ఇలా చేశారు అంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని చెప్పి వార్నింగ్, పోలీసులను చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి, ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు లొంగకండి అని చెప్పి ఆదేశాలు, ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయి. సీరియస్లీ అంబటి రాంబాబు గారి ఇంటిని తగలబెట్టారు, దాన్ని వాళ్ళు కన్విన్స్ చేసుకోవడానికి ఏదో అనుచితంగా మాట్లాడారన్నారు. తర్వాత జోగి రమేష్ ఇల్లు మీద ఏకంగా పెట్రోల్ బాంబు వేశారని వీడియోలు సర్క్యులేట్, ఏమైనా మొత్తం మీద తగలబెట్టారు ఇల్లు కూడా. దీని మీద సొంత తెలుగుదేశం పార్టీలోని కొందరి నుంచి వ్యతిరేకత కనిపించింది. ఎందుకు జోగి రమేష్ ఇల్లు ఎందుకు తగలబెట్టారు, అవసరం ఏమొచ్చింది, ఎందుకు ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారని వ్యతిరేకత కనిపించింది. జనంలో కూడా తీవ్ర వ్యతిరేకత కనిపించింది. అయిపోయి ఇక చంద్రబాబు నాయుడు గారు కూడా జోగి రమేష్ ఇల్లు అనే అంశం దగ్గరకు వచ్చి ఆగారు. ఆగి నెక్స్ట్ మనకు వార్త స్క్రోలింగు, పొద్దున పత్రికలో వార్త దర్శనమిచ్చేసాయి. జోగి రమేష్ ఇంటి దగ్గర జరిగిన దాడిపై చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రత సమస్య సృష్టించే విధంగా వైసీపీ రెచ్చగొడుతుంది, మీరు ఆ ట్రాప్లో పడకండి అని నాయకులకు సూచన. శాంతి భద్రతల సమస్య అదుపు తప్పితే సొంత పార్టీ నేతలైనా కూడా నేను ఊరుకోను అంటూ హెచ్చరికలు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి అని పోలీసులకు ఆదేశాలు, ఇంకోసారి ఇటువంటివి రిపీట్ కాకూడదు, వైకాపా అరాచకత్వాన్ని ఎలుగెత్తి చాటాలి, మనం చట్ట ప్రకారం మనం ముందుకెళ్ళాలి అని చంద్రబాబు హితబోధ, ఇవి కనిపించాయి. ఏ ఏడుకలు జరిగినా అవి కనిపిస్తుంటాయి. చంద్రబాబు గారు సీరియస్ అయిపోతుంటారు, చంద్రబాబు గారు సూచనలు ఇస్తూ ఉంటారు, చంద్రబాబు సలహాలు. ఏవండి, ఒక మాజీ మంత్రి ఇంటి మీద పెట్రోల్ బాంబు దాడేసి తగలబెట్టి దాడి చేసి అంత చేస్తే ఆ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు అంటే వెనకల ప్రభుత్వ పెద్దలు లేకుండానే పంపిస్తారా అండి? వెనకల ప్రభుత్వ పెద్దలు లేకుండానే పంపిస్తారా? వీళ్ళేమో చేసేటివి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి వైపు అన్ని వేలు చూపించి ఇంత అరాచకం ఏంటి అనేసరికి ఆయన దీని మీద సీరియస్ అయినట్లు మళ్ళీ కథనాలు. సీరియస్ అయితే వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపుతారా? పెట్రోల్ బాంబు దాడులు చేసి ఇళ్ళ మీద తగలబెడితే రాజకీయ ప్రలోభాలకు పోలీసులు లొంగకండి. ఇది మళ్ళీ సినిమాటిక్ డైలాగ్. ప్రతి సమావేశంలోనూ మాది పొలిటికల్ గవర్నెన్స్ అంటూ ఉంటారు. మళ్ళీ ఇవన్నీ ఎందుకు అంటే మొత్తం మీద అంబటి రాంబాబు ఇంటి గారి దగ్గరకు వచ్చి చంద్రబాబు గారు ఆగినట్లేరు, కానీ జోగి రమేష్ ఇంటి గారి దగ్గరకు వచ్చి ఆగారు, ఆరా తీశారట, సీరియస్ అయ్యారట, వైసీపీ ట్రాప్లో పడొద్దు అన్నారట, ఇటువంటివి చేయకూడదు అన్నారట, మనమంతా చట్ట ప్రకారం రూల్ ఆఫ్ లా ఫాలో కావాలన్నారట. నిన్ననే వైసీపీ నాయకురాలు కూడా పెట్టారు ట్వీటు, ఎన్ని దాడులు చేశారు వీళ్ళ లిస్ట్ అంతా పెట్టారు, దాన్ని రూల్ ఆఫ్ లా అంటారా అని చెప్పి కూడా ఆమె ప్రశ్నించారు. కనీసం ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు ఆయన చట్టాన్ని ఫాలో అయ్యే విధంగా రవ్వంతైనా సిన్సియర్గా ఉండకపోతే వ్యవస్థలు ఏం పనిచేస్తాయి, ఆ రాష్ట్రం ఏం ప్రశాంతంగా ఉంటుంది? ఇలా తగలబెట్టేసుకుంటూ పోతే అదేం రాజకీయము, ఇదేం కక్షపూరిత రాజకీయం? అసలు రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు? చాలా దారుణం అండి బాబు. ఇటువంటి పాలన ఎందుకు? మీరు ప్రభుత్వం అధికారం ఇచ్చారు, 124 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కూటమికి. ఏం చేశారో ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి, అదొక పద్ధతి. కానీ లేచిన దగ్గర నుంచి జగన్ నామస్మరణ, లేచిన దగ్గర నుంచి వైసీపీ నామస్మరణ, లేచిన దగ్గర నుంచి కేసులు, రోడ్డు మీద నడిపించడాలు, దాడులు, తగలబెట్టేయడం వరకు వచ్చారు. ఇంకేమున్నాయి? ఇక నెక్స్ట్ నాయకులను తగలబెట్టడం ఉందా? ఇంకేముంది? ఇంతవరకు ఇల్లు తగలబెట్టడం వరకు వచ్చారు, ఇళ్ళ మీద దాడులు చేసి పెట్రోల్ బాంబులు వేసే వరకు వచ్చారు. మరి ఇంకా నెక్స్ట్ ఏముంది? అసలు ఇటువంటి పాలనకు ఎవరూ మద్దతు ఇవ్వకూడదు. మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరు రేపు బాధితులే. ఆ విషయం మర్చిపోతే అట్లా ఎవరైనా